దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అని. దేవుడు లేడని మూర్ఖులు, ఒరేళ్ళ మూర్ఖులు అనుకుంది, తెలుగులో బుద్ధిహీనులు వాళ్ళ హృదయంలో అనుకుంటారు అనేసి వాక్యాల్లో రాయబడింది. వాళ్ళకు బుద్ధి లేదని బైబిల్ చెప్తుంది. కొరియాలో చక్కగా మాటలు రాయబడ్డాయి, మూర్ఖులు అనేసి రాయబడ్డది. మూర్ఖులు అయితేనే, బుద్ధి లేని వాళ్ళు అయితేనే దేవుడు లేడు అంటారు. ఎందుకోసం అంటే బుద్ధి ఉంటే దేవుడు ఉన్నాడు అనేసి గ్రహించగలడు. ఎందుకంటే ఈ సర్వ సృష్టి కూడా ఎవరి వల్ల రాలేదు, ఎవరు ఇలా క్రమంగా నడిపించలేరు. భూమి మీదే ఆహారము, అలాగే గాలి, నీరు సమస్తం భూమి మీద ఉన్నాయి, కానీ ఇంక ఏ గ్రహంలో కూడా లేదు. అలాగే ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. ఏది ఆలోచించినా బుద్ధి కలిగిన వాడు ఇది దేవుని వల్ల కలిగింది అనేసి వాడికి అర్థం అవుతుంది అనమాట. అలాగే మూర్ఖులు అనేసి అంటే దేన్ని కూడా ఆలోచించరు. వాళ్ళు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు అంటాడు. వాడు మూర్ఖుడు కనుక దెయ్యాన్ని కూడా నమ్మడు, దేవుని కూడా నమ్మడు. కానీ ఈ రెండు కూడా ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, దెయ్యం కూడా ఉంది. అందుకే మూర్ఖంగా ఉండకూడదు, అలాగే బుద్ధి లేని వాళ్ళుగా ఉండకూడదు. బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే దేవుడు ఉన్నాడు అంటే అని నమ్ముతాడు. ఇంకొంతమంది అధిక తెలివితేటలు, అధిక బుద్ధి ఉపయోగిస్తారు. వాళ్ళు అందరూ దేవుళ్ళే అంటారు. అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు అని అంటారు. చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పేడలో ఉన్నాడు, సమస్త అన్నిట్లో ఉన్నాడు, ప్రతి దాన్ని దేవుడు అని అంటారు. నేను ఒక విషయం అడుగుతాను, ఏ దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడో ఆ దేవుడు తాలూకు ఫోటో పెట్టుకుని మనం పూజిస్తే ఆయన సంతోషపడతాడు. ఇంకొక విషయం చెప్తాను, తండ్రి ఉంటాడు ఇంట్లో, తండ్రి తాలూకు ఫోటో పట్టుకుని మా నాన్న అని అందరికి చూపెడితే వాళ్ళు సంతోషపడతారు, అంటే తండ్రి సంతోషపడతాడు. తండ్రి ఫోటో కాకుండా ఇంకెవడో ఫోటో పట్టుకొని ఇతను నా తండ్రి అని చూపెడితే తండ్రి చాలా కోపం పడతాడు, విపరీతం కోపం వస్తుంది. మరి దేవుడు కాకుండా ఇంకొక దేవుడు ఫోటో చూసి ఇతను నా దేవుడు అనేసి అంటే దేవుడు ఎంత బాధపడతాడు కదా. అందుకే వాళ్ళకి బుద్ధి లేదు, మూర్ఖులు అనేసి వాక్యాలు రాయబడి. అందుకే వాక్యాలు రాయబడింది 2వ వచనంలో, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలించినట్టు రాయబడింది. దేవుడు అంటే ఆకాశం నుంచి ఎవరు నన్ను ఎతుకుతున్నారు, ఎవరు నన్ను కనుక్కుంటున్నారు, నేను ఇలాగుంటాను కదా, ఎందుకు వాటన్నిటికి మొక్కుతున్నారు, వీటిని అలాగ మొక్కుతున్న మనుషుల్లో మంచి వాళ్ళు ఎవరు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు, వివేకం కలిగిన వాళ్ళు ఎవరు అనేసి ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ 3వ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. ఇక్కడ వాక్యాల్లో రాయబడదు కదా, వారందరూ దారి తొలిగారు. మానవులు అందరూ కూడా దారి తొలగిపోయారు, దేవుడిని విడిచిపెట్టేశారు, అందరూ లోకంలోకి వెళ్ళిపోయారు. అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాము, దేవుని కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాం. మనం లోకస్తులు భయపడినట్టుగా మనం భయపడకూడదు. దేవుడు మనల్ని బలపరచును గాక.